చంద్రబాబు నాయుడును తమ కస్టడీకి అప్పగించాలి అంటూ 28 పేజీల రిమాండ్ రిపోర్టును ఏపీ సిఐడి పోలీసులు కోర్టులో దాఖలు చేశారు. డీఎస్పీ ధనుంజయుడు ఈ రిమాండ్ పిటిషన్ను కోర్టులో దాఖలు చేశారు. రిమాండ్ రిపోర్ట్ ప్రారంభంలోనే ఏపీ మాజీ సీఎం చంద్రబాబును A37గా పేర్కొన్నామన్నారు. కానీ అసలు ఈ కుట్రకు సూత్రధారే ఆయన అని అర్థం వచ్చేలా రాశారు. నేరపూరిత కుట్ర, చట్టాన్ని గౌరవించకపోవడం, మోసం, ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించడం ద్వారా మోసం, ఫోర్జరీ, సాక్ష్యాలను మాయం చేయడం, ప్రజా సేవకుడిగా ఉంటూనే ఖజానాకు నష్టం కలిగేలా చేయడం అంటే ప్రజల డబ్బులను దుర్వినియోగం చేశారు అంటూ చంద్రబాబు నాయుడుపై ఏపీసీఐడి ఆరోపణలు చేసింది. చంద్రబాబుకి రిమాండ్ విధించడానికి బలంగా ఉన్న ఈ రిమాండ్ రిపోర్ట్ కీలకంగా భావిస్తున్నారు. ఈ రిమాండ్ రిపోర్టులో ఈ నేరం ఎలా జరిగింది అంటూ సుదీర్ఘంగా వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వానికి జరిగిన అగ్రిమెంట్ అంతా చెప్పారు. 2015 జూన్ 30న జీవో నెంబర్ 4 ద్వారా 371 కోట్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 371 కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని సిఐడి పోలీసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. 371 కోట్లను ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినప్పుడు, ప్రైవేట్ కంపెనీలు వేరే కంపెనీలకు బదిలీ చేసినప్పుడు జీఎస్టీ సక్రమంగా చెల్లించలేదని ఈ సంస్థ గుర్తించింది. అప్పుడు వెంటనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయగా సిఐడి ఈ కేసును విచారణకు తీసుకుందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టులో ఇప్పటికే 7గురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అరెస్టు చేసిన వారెవరంటే గంటా సుబ్బారావు, సౌమ్యాద్రి శేఖర్ బోస్, వికాస్ వినాయక్ కన్వెల్క్, ముకుంద చంద్ర అగర్వాల్, శిరీష్ చంద్రకాంత్, విపిన్ శర్మ, నీలం శర్మ. ఇందులో గంటా సుబ్బారావు మాత్రమే ప్రభుత్వంలో పనిచేశారు. తెలుగువారు, మిగిలిన వారు ఇతర ప్రాంతాలకు చెందినవారు. ఎఫ్ఐఆర్లో ఎవరెవరి పేర్లను చేర్చారో కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గంటా సుబ్బారావును ఈ కేసులో A1గా పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఎండీ, సీఈఓగా పనిచేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరి పేర్లను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరితో పాటు 2023 సెప్టెంబర్ 8న తారీఖునే చంద్రబాబు నాయుడిని A31గా అభియోగ పత్రంలో చేర్చినట్లు రిమాండ్ రిపోర్టులో చెప్పారు. ఈ ప్రైవేట్ కంపెనీలను చంద్రబాబు నాయుడికి పరిచయం చేసిన వ్యక్తి గురించి కూడా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. ఇల్లెందుల రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడికి వీరిని పరిచయం చేశారని చెప్పారు. అచ్చెన్నాయుడు అప్పట్లో స్కిల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నారు. అచ్చెన్నాయుడికి కూడా ఈ వ్యవహారమంతా తెలుసునన్నారు. కానీ కేబినెట్ కు ఏం తెలుపలేదన్నారు. ప్రైవేట్ కంపెనీలతో ప్రభుత్వం కుదుర్చుకున్న అగ్రిమెంట్ జరిగిన విధానం, ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు జీవో నెంబర్ 4కి విరుద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న కె సునీత అనే అధికారి ఈ ప్రక్రియలో డబ్బులు వెళ్లకూడదని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఆమె అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు తెలిసి ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగపరిచారని సిఐడి పోలీసులు ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి తెలిసే ఈ తప్పు జరిగిందని ఏపీ సిఐడి పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నోటు ఫైల్స్ అనేవి ప్రధాన ఫైల్స్ నుంచి తొలగించారని కూడా ఏపీ సిఐడి పోలీసులు ఆరోపించారు. నోటు ఫైల్స్ అంటే ఉన్నతాధికారికి దేని గురించైనా ప్రతిపాదన పంపినప్పుడు దాని గురించి ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, అభ్యంతరాలు ఏంటి అనేవి దీనిలో రాస్తారు. దీన్ని అధికారిక పరిభాషలో నోటు ఫైల్స్ అంటారు. ఈ ఫైల్ ఎలా ముందుకు వెళ్ళిందనే విషయం దీనిలో ఉంటుంది. జీఎస్టీ శాఖ పన్ను ఎగవేతలను గుర్తించిన వెంటనే ఈ నోటు ఫైల్స్ ను మాయం చేశారని కూడా సిఐడి పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వాటాగా డబ్బులు విడుదల చేసినప్పటికీ ఆ 2 ప్రైవేట్ కంపెనీల 90% సహకారంపై మాత్రం అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కావాలని అడగలేదని మరొక కీలకమైన ఆరోపణను కూడా సిఐడి పోలీసులు చేశారు. ఇలా దుర్వినియోగం చేసిన డబ్బుల వల్ల చివరిగా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందిందని రిమాండ్ రిపోర్టులో ఏపీ సిఐడి పోలీసులు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన ఒక్కడే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు, ఆయనే దీనికి ప్రధాన సూత్రధారి అని సిఐడి ఆరోపిస్తుందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా చంద్రబాబు నాయుడు వద్ద ఉందని ప్రస్తావించారు. దీని ద్వారా తనకేం తెలియదని, చంద్రబాబు నాయుడు తప్పించుకోవడానికి వీలు లేకుండా చేశారు. నారా లోకేష్ పేరు ఉన్నప్పటికీ నేరుగా ఈ కేసుతో లింక్ చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో చెప్పలేదు. నోటు ఫైల్స్ ద్వారా సాక్ష్యాలు తారుమారు చేయడం, సాక్ష్యాలు మాయం చేయడం అనే దానిపై 2 సార్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. దీనిపై బెయిల్ రావడం కష్టంగా ఉంటుంది. ఈ కేసు చాలా లోతైనది. అందుకే తాము చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశామని చెప్పారు.
చంద్రబాబు నాయుడిని తమకెందుకు కస్టడీకి ఇవ్వాలి అంటే అనే విషయాన్ని కూడా పోలీసు అధికారులు రిమాండ్ రిపోర్టులో వివరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సహకరించడం లేదన్నారు. ప్రశ్నలు అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పలేదన్నారు. కస్టడీలోనే ఉంచి ఆయన్ను విచారించినప్పుడు కొన్ని కీలక విషయాలు బయటపడతాయి అంటూ 17 పాయింట్ల జాబితాను వారు వివరించారు. ఈ పాయింట్లలో కొంతమంది అధికారులు విషయాలు విచారించాల్సి ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడికి ప్రభుత్వ యంత్రాంగంతో సంబంధాలున్నాయి. దీంతో ఆయన సాక్ష్యాలను తారుమారు చేయగలరని ప్రస్తావించారు. 17 పాయింట్ల దృష్ట్యా చంద్రబాబు నాయుడిని తమకు కస్టడీకి అప్పగించాలని కోరారు. దాంతోపాటు చివరిగా చంద్రబాబు నాయుడిని విచారించడం కోసం 15 రోజుల పాటు సిఆర్పిసి సెక్షన్ 167 కింద తమ జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని అభ్యర్థించారు.